ఒక రాజు భక్తికి దైవలీలకు మధ్య నడిచిన అద్భుతమైన కథ ఇది. సరే, ఇక త్యాగం, దైవ సంకల్పం ఉన్న ఈ గాథలోకి వెళ్దాం. లంకాధిపతి రావణుడు శివుడి అనుగ్రహం కోసం కైలాసంలో ఘోర తపస్సు మొదలుపెట్టాడు. ఇంతకీ శివుడు ప్రత్యక్షం కాకపోయేసరికి తన తలలనే అగ్నికి ఆహుతి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇక 10వ తల కూడా అర్పించడానికి సిద్ధమయ్యాడు. ఆ క్షణమే అతని భక్తికి పరాకాష్ట. రావణుని భక్తికి మెచ్చి పరమశివుడు దివ్యమైన వెలుగుతో ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. రావణుడు కోల్పోయిన తలలన్నిటినీ తిరిగి ఇచ్చాడు. అందుకే ఆయనకు వైద్యుడనే పేరు వచ్చింది. ఇక వరంగా రావణుడు శివుడినే తనతో పాటు లంకకు వచ్చి నివసించమని కోరాడు. ఆ కోరికను మన్నించి శివుడు తన శక్తికి ప్రతిరూపమైన ఒక ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. అయితే ఈ దివ్యమైన బహుమతికి ఒక ముఖ్యమైన షరతు విధించాడు. సరేనన్నా, రావణుడు ఆ లింగాన్ని తీసుకుని లంకకు బయలుదేరాడు. ప్రయాణంలో ఎక్కడా ఆగకూడదు. రావణుడు ప్రయాణిస్తుండగానే అతడి మార్గాన్ని మార్చడానికి ఒక దైవలీల మొదలైంది. ఉన్నట్టుండే రావణుడికి ఒక తప్పనిసరి పరిస్థితి ఎదురైంది. లింగాన్ని పట్టుకోవడం కష్టమైంది. సహాయం కోసం చూస్తున్న రావణుడికి ఉన్నట్టుండి ఒక బ్రాహ్మణ బాలుడు కనిపించాడు. శివుడి మాటలను గుర్తు చేస్తూ కింద పెట్టవద్దు అని చెప్పి లింగాన్ని బాలుడి చేతికిచ్చాడు. అయితే రావణుడు తిరిగి రాకముందే ఆ బాలుడు లింగాన్ని నేలపై పెట్టేశాడు. తిరిగి వచ్చిన రావణుడు లింగం నేల మీద ఉండటం చూసి నిశ్చేష్టుడయ్యాను. తన యావత్ శక్తిని ఉపయోగించిన ఆ లింగం అంగుళం కూడా కదలలేదు. శివుడి షరతు నెరవేరింది. ఇక ఆ లింగం అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోయింది. అలా రావణుడిని స్వస్థపరిచిన శివుడు ఆ ప్రదేశంలో వైద్యనాథుడిగా వెలిశాడు. రావణుడు ప్రయత్నం ఫలించకపోయినా దానివల్ల ఒక గొప్ప పుణ్యక్షేత్రం ఏర్పడింది. అంతా దైవ సంకల్పం. మిగిలిన జ్యోతిర్లింగాల కథలు తెలుసుకోవాలంటే క్రింద ఉన్న వీడియో లింక్పై వెంటనే క్లిక్ చేయండి. శివోహం.